హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'కంకాజురా' అనే సిరీస్ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ సిరీస్‌లో టోటల్‌గా 8 ఎపిసోడ్స్ ఉంటాయండి. ఫస్ట్ ఎపిసోడ్, లాస్ట్ ఎపిసోడ్ తప్ప మిగతా అన్ని ఎపిసోడ్స్ కూడా 30-40 మినిట్స్ మధ్యలోనే ఉంటాయి. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ అండ్ లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి 45-50 మినిట్స్ మధ్యలో ఉంటాయండి. ఇంకా ఎపిసోడ్ వైస్ నా ఎక్స్‌పీరియన్స్‌ని మాట్లాడుకోవాలంటే ఎపిసోడ్ 1 ఈ సిరీస్ మొత్తానికి ఈ ఎపిసోడ్ గుడ్ స్టార్ట్ అనే చెప్పొచ్చండి. స్టార్ట్ అయిన 5 మినిట్స్‌లోనే మెయిన్ క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్‌ని సూపర్‌గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ వెంటనే ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లి క్యారెక్టర్స్ అన్నిటిల్ని అండ్ వాటి మధ్య ఉన్న బాండింగ్స్‌ని స్లోగా ఎస్టాబ్లిష్ చేసి, ఒక పాయింట్‌కొచ్చేసరికి కొన్ని క్యారెక్టర్స్ మధ్య ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఎపిసోడ్ 1 అంతటిని కూడా ఒక నాన్ లీనియర్ ప్యాటర్న్‌లో నడిపిస్తా ఉంటారు. అది చాలా అనిపించింది. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే స్టోరీకి కావాల్సిన సెటప్ అంతా ఎస్టాబ్లిష్ చేసేసి, ఒక 2-3 పాయింట్స్ వరకు కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. వాటిలో కొన్నిట్లికి ఎపిసోడ్ 1 ఎండింగ్‌లోనే కన్క్లూజన్ ఇచ్చినట్టే ఇస్తారు. కానీ ఇన్ ఫ్యూచర్ చాలా యూజ్ చేసుకున్నారు ఆ పాయింట్స్‌ని. ఎపిసోడ్ 2 34 మినిట్స్ ఉంటుందండి. ఫస్ట్ ఎపిసోడ్‌లో ఉన్న క్యారెక్టర్స్ కాకుండా ఇంకొన్ని కొత్త క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసి, ఫస్ట్ ఎపిసోడ్‌లో ఉన్న క్యారెక్టర్స్‌కి ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇంట్రొడ్యూస్ చేసిన న్యూ క్యారెక్టర్స్ యొక్క క్యారెక్టరైజేషన్స్‌ని కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారనే చెప్పొచ్చండి. ఈ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కూడా అన్ని క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ అండ్ వాళ్ళ సిట్యుయేషన్స్, కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఇంట్రొడ్యూసింగ్, స్టోరీకి కావాల్సిన మెయిన్ డీటెయిల్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికే యూజ్ చేసుకున్నారండి. ఇంకా ఎపిసోడ్ 3 విషయానికొస్తే 32 మినిట్స్ ఉంటుందండి. ఈ ఎపిసోడ్‌లో కొత్త క్యారెక్టర్స్ నేమ్ ఇంట్రొడ్యూస్ చేయకుండా ఉన్న క్యారెక్టర్స్ మధ్యలే డ్రామాని చాలా రాసుకున్నారు. క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఈగో క్లాషెస్‌ని గాని, క్యారెక్టర్స్ యొక్క ఆలోచన విధానాలని గాని, వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్‌ని గాని చాలా ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేశారు. క్యారెక్టర్స్ యొక్క ఆలోచన విధానాల వల్ల మధ్యలో క్రియేట్ అయ్యే డిస్ప్యూట్స్ అన్నిటిని కూడా బాగానే చూపించారు. అంటే కొత్తగా ఏముండవు. కానీ అలాగని బోర్ కూడా కొట్టించలేదు. కమింగ్ టు ఎపిసోడ్ 4 ఈ ఎపిసోడ్ కూడా 32 మినిట్స్ ఉంటుందండి. ఈ సిరీస్ మొత్తానికి ఎక్సలెంట్ ఎపిసోడ్ అనే చెప్పొచ్చండి. 32 మినిట్స్‌లో ఒక్క సెకండ్ కూడా కళ్ళు ఆర్పలేదండి. మొత్తం అంతా కూడా మైండ్ గేమ్‌తోనే నడుస్తుంది. ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? ఎవరు కారణం? అనే క్వెషన్స్ చుట్టూ సూపర్‌గా నడిపించారు కథని. ఎపిసోడ్ 5 35 మినిట్స్ ఉంటుందండి. ఈ సిరీస్ మొత్తంలో పిచ్చగా బోర్ కొట్టిన ఎపిసోడ్ ఏమైనా ఉంది అంటే అది ఇదేనండి. ఇప్పటి వరకు నడిపించిన 4 ఎపిసోడ్స్ యొక్క స్టోరీ పాయింట్ మొత్తాన్ని పక్కన పెట్టేసి, కొత్త స్టోరీ పాయింట్ ఏదో ఓపెన్ చేసి స్టోరీ మొత్తాన్ని డైవర్ట్ చేసినట్టు అనిపించింది. ఈ ఎపిసోడ్‌లో లాస్ట్ 10 మినిట్స్ తప్ప మిగతా ఎపిసోడ్ అంతా కూడా చాలా అంటే చాలా బోర్ కొట్టిందండి. అంటే అప్పటి వరకు అసలు మినిమమ్ కూడా హింట్ లేని ఒక కొత్త పాయింట్ క్రియేట్ చేయడం వల్లేమో అసలు దానికి ప్రాపర్ డీటెయిలింగ్ అనిపించలేదు. అసలు మినిమమ్ కనెక్ట్ కూడా అవ్వలేదు ఆ పాయింట్‌కి. ఎపిసోడ్ 6 32 మినిట్స్ ఉంటుందండి. స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్‌ని అండ్ తన ఇంటెన్షన్స్‌ని చాలా డీప్‌గా, లైట్‌గా ఫ్లాష్ బ్యాక్ అండ్ సీరీస్ ఆఫ్ సీన్స్‌తో చాలా చూపించారు. ఇప్పటి వరకు 5 ఎపిసోడ్స్ నడవడానికి అసలు కారణం ఏంటి అనేది లైట్‌గా అర్థమవుతున్నట్టే ఉంటుంది. కానీ ఎక్కడో స్టోరీ రెగ్యులర్ రివెంజ్ వేలోకి షిఫ్ట్ అవుతుందేమో అని అనిపించింది. ఇకపోతే ఎపిసోడ్ 7 30 మినిట్స్ ఉంటుందండి. స్టోరీ మొత్తం రివెంజ్ వెర్షన్‌లోకి షిఫ్ట్ అయిపోతుంది. షిఫ్ట్ అయినా కూడా ఎక్కడ బోర్ అయితే కొట్టించలేదండి. ఈ ఎపిసోడ్‌లో జరిగే సీక్వెన్సెస్ అన్నీ కూడా చాలా రాసుకున్నారండి. స్టార్టింగ్ ఎపిసోడ్స్‌లో జరిగిన కొన్ని పోర్షన్స్‌ని లింక్ చేస్తూ కథని ముందుకు డ్రైవ్ చేసిన విధానం చాలా అనిపించింది. ఇంకపోతే ఎపిసోడ్ 8 అండి. ఈ సిరీస్ మొత్తానికి ఫైనల్ ఎపిసోడ్ 47 మినిట్స్ ఉంటుంది. ఇదే ఈ సిరీస్ మొత్తానికి ఫైనల్ ఎపిసోడ్ కాబట్టి, ఈ సిరీస్ ఇంతలా నడవడానికి మెయిన్ కారణం ఏంటి అనే ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ ఇస్తా ఉంటారు. వాటితో పాటు ఆ కారణం వల్ల కథలో రివెంజ్ అనే పోర్షన్ ఎలా ఎంటర్ అయింది అనే దాన్ని కూడా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. సిరీస్ స్టార్టింగ్ ఎపిసోడ్స్‌లో నడిచిన కథ వెనక అసలు కథ ఏంటి? ఆ కారణాన్ని బేస్ చేసుకొని నిజాలు బయటికి రావడం కోసం లీడ్ క్యారెక్టర్ అసలు ఏం చేశారు అనేది చాలా చూపించారు. అలా చూపిస్తూనే ఫైనల్‌గా ఇచ్చిన కన్క్లూజన్ కూడా ఎక్స్‌పెక్టెడే గదా! అని అనిపించినా, సర్లే ఇంకెంతకంటే ఏమి ఇవ్వలేరుగా కన్క్లూజన్ అని కూడా అనిపించింది. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో చాలా ఎలిమెంట్స్ టచ్ చేసినప్పటికీ, తీసుకున్న పాయింట్ చాలా సింపుల్ అండి. తీసుకున్న పాయింట్‌ని సూపర్‌గా ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ, నడిపించిన విధానం ఏమాత్రం దారి తప్పనప్పటికీ, చాలా పోర్షన్స్ డ్రాగ్ ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా క్రియేట్ చేసింది. వీటన్నిటిలతో పాటు సిరీస్ మొత్తంలో లైట్‌గా కొన్ని ఎపిసోడ్స్‌లో అడల్ట్ టచ్ కూడా ఉంది. అది కూడా మూవీ ఎక్స్‌పీరియన్స్‌ని లైట్‌గా డౌన్ చేసిందనే చెప్పొచ్చు. అదండి 'కంకాజూరా' అనే సీరీస్ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఆర్ వెబ్ సీరీస్ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.